విశాఖ ఎంపీ ఎన్నికల పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు సీఈఓ వికాస్ రాజ్. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఏసీ చర్యలు తీసుకుందని చెప్పారు. ఎన్నికల కమిషన్పై రాజకీయ పార్టీలు చేస్తున్న దాంట్లో నిజం లేదన్నారు. హోమ్ ఓటింగ్ మరో 2 రోజుల్లో ప్రారంభమవుతుందని తెలిపారు. ఓటింగ్ శాతం పెంచడానికి కృషి చేస్తామంటున్న సీఈఓ వికాస్ రాజ్తో సత్యం ఫేస్ టు ఫేస్. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోలింగ్ ఏర్పాట్లు ఏ విధంగా చేసో మనతో మాట్లాడడానికి సీఈఓ వికాస్ రాజ్ మనతో. నమస్తే సార్. పోలింగ్ ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు, ఎంతమంది సిబ్బంది? డైరెక్ట్గా పోలింగ్ స్టేషన్ తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఇట్లాంటి దాంట్లో ఆల్మోస్ట్ ఒక 3 లక్షల మంది, అంటే ప్రిజైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిజైడింగ్ ఆఫీసర్, తర్వాత అదర్ పోలింగ్ ఆఫీసర్స్ వాళ్ళంతా కలిపి ఆల్మోస్ట్ 2 లక్షల మంది వీళ్ళు ఉంటారు. తర్వాత వీళ్ళతో పాటు ఒక 60,000 వరకు పోలీస్ పర్సనల్ ఉంటారు. తర్వాత కొంత వేరే స్టేట్స్ నుంచి కూడా కొంత 20,000 మంది వరకు పోలీస్ సిబ్బంది వస్తారు. ఇన్ అడిషన్ టు దిస్ ఈ అంతా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో తర్వాత పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడము, డిస్ట్రిబ్యూషన్ సెంటరు, తర్వాత ఈ అంతా సెక్టర్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్, ఈ అంత కలిపి ఆల్మోస్ట్ 3 లక్షల వరకు డైరెక్ట్గా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. తర్వాత ఇంకా 1 లక్ష వరకు అవుట్ సైడ్ సపోర్ట్, అంటే ఈ బిఎల్ఓస్ ఇట్లాంటి అంతా వీళ్ళ దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు. ఎండాకాలం బాగా ఉంది, ఎండలు విపరీతంగా కొడుతున్నాయి. ఓటర్లను పోలింగ్ బూత్కి వస్తే పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు ఎట్లాంటి? జనరల్గా ఎష్యూర్డ్ మినిమం ఫెసిలిటీ అనే ఎలక్ట్రిసిటీ, ర్యాంపు, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ ఇవి అంతా ఎనీవే ఉంటాయి. ఇన్ అడిషన్ టు దాట్ ఈ ఎండ ఎంతవరకు దానికి మిటిగేషన్ యాక్టివిటీ, అంటే కొంత క్యూ ఏరియాలో ఉంటారు, లైన్లో ఎక్కడ నిలబడి ఉంటారు, దానిపైన షేడు కట్టడము, కొంత ఫ్యాన్స్, కూలర్స్ ఇట్లాంటివి పెట్టమని చెప్పడం జరిగింది. విదిన్ ఇన్సైడ్ పోలింగ్ స్టేషన్ కొంత వెంటిలేషన్ బాగా ఉంటే కొంత గాలి దాంట్లో ఉంటుంది, కొంత సఫోకేషన్ ఉండకుండా ఉంటుంది. అట్లాగే మెడికల్ పారామెడికల్ స్టాఫ్ అలాంగ్ విత్ సమ్ బేసిక్ కిట్స్, ఓఆర్ఎస్ ఇట్లాంటి థింగ్స్ వాళ్ళు కూడా రెడీగా ఉంటారు. ఏదైనా అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరిగింది అంటే దానికి ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి వాళ్ళు ఉంటారు. సో ఇవి బేసిక్ థింగ్స్. బేసికలీ సమ్మర్ని దృష్టిలో పెట్టుకొని తర్వాత ఆఫ్ కోర్స్ మీకు తెలుసు 1 గంట ఈ పోలింగ్ టైంని కూడా పెంచడం జరిగింది. సాయంత్రం 5 నుంచి 6 కొద్దిగా తగ్గుతుంది. అందుకని ఆ టైం కూడా వచ్చి ఓటర్సు ఈజీగా చేయవచ్చని ఈ ఈసీఐ వారు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే గంట పాటు పోలింగ్ టైం పెంచడం వల్ల పోలింగ్ శాతం ఏమైనా పెరుగుతుంది? ఆఫ్ కోర్స్, అంటే బేసికలీ తగ్గకుండా ఉంటుంది. అంటే బేసికలీ కొంత హీట్ తగ్గిన తర్వాత ఎక్కువ మంది ఈజీగా రావచ్చు. ఎవరు మార్నింగ్ వస్తారు, కొంతమంది మార్నింగ్ రాలేరు. అట్లాంటి వాళ్ళు కనీసం సాయంత్రము, అంటే ఇప్పుడు హీట్ వేవ్ వల్ల కొన్ని అడ్వైజరీస్ కూడా నడుస్తున్నాయి. అంటే 11 o'clock లేకపోతే 12 o'clock నుంచి 3 గంట వరకు బయటకి రాకూడదు, ఎండలు పోకూడదు అని. అందుకనే 3 తర్వాత కనీసం ఒక 2-3 hours క్లియర్గా ఉంటుంది వాళ్ళకు రావడానికి. ఇది దృష్టిలో పెట్టుకొని ఇది పెట్టడం జరిగింది. సో డెఫినెట్లీ దీనివల్ల కొంత ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరిగే అవకాశం ఉంది. అంటే ఈసారి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి, ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్ మాత్రమే జరుగుతున్నాయి. అంటే 2 రాష్ట్రాల్లో ఓట్లు ఉన్నవారు చాలామంది ఎక్కువ ఆంధ్రప్రదేశ్ పోతే ఉండే అవకాశం ఉందని ఒక ఆందోళన రాజకీయ పార్టీ. అట్లాంటి కాంప్లైంట్స్ మీకు ఏమైనా వచ్చాయా? ఇక్కడ 2 స్టేట్లో ఉన్నవారిని తెలంగాణలో ఉన్నవారిని ఒకే ఓటు ఉంచాలనే ఒక మీ విజ్ఞప్తులు ఇతర పార్టీల నుంచి మీకు ఏమైనా వచ్చాయి రాజకీయ పార్టీలు? అంటే అట్లాంటి పెద్దగా ఉంటుంది కూడా. ఐ డోంట్ హ్యావ్ మచ్ ఆఫ్ థింకింగ్ ఆన్ దాట్. బేసికలీ డూప్లికేట్ ఓటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ లిస్ట్ మా దగ్గర ఎంతవరకు వచ్చింది అది చెక్ చేసి డిలీట్ కూడా చేయడం జరిగింది టు ఎ లార్జ్ ఎక్స్టెంట్. సో ఐ డోంట్ థింక్ దట్ దిస్ ప్రాబ్లమ్ విల్ బి వెరీ వెరీ అక్యూట్. అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ రిజిస్టర్ చేస్తారు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ రిజిస్టర్ చేస్తారు. సో ఎంతో కొంత స్మాల్ ఎఫెక్ట్ దానికి ఉంటుంది కానీ బట్ నాట్ మచ్ ఆఫ్ ప్రాబ్లమ్ సీమ్స్ టు బి దేర్ ఆన్ దాట్. అంటే ఓల్డ్ సిటీలో కొన్ని నకిలీ ఓట్లు ఉన్నాయని తెలుస్తుంది, దాన్ని ఏమైనా పర్సూ చేస్తున్నారు? నిజంగా మీ దృష్టికి ఏమైనా వచ్చాయి పాత బస్తీలో ఉన్న నకిలీ ఓట్లకు సంబంధించి? అంటే స్పెసిఫికలీ నాట్ ఓన్లీ పాత బస్తీ బట్ ఓవరాల్గా మీకు జస్ట్ టు గివ్ అన్ ఐడియా ఆఫ్ ఓవరాల్ వర్క్ డన్ ఆన్ దిస్ లాస్ట్ 2 years. ఈ ఎలక్షన్స్ వస్తున్నాయి, అందుకనే ఇది దృష్టిలో పెట్టుకుని చాలా డీటెయిల్గా దీని మీద వర్క్ చేయడం జరిగింది. డెడ్ ఓటర్స్ ఉండొచ్చు, డూప్లికేట్ ఓటర్స్ ఉండొచ్చు, షిఫ్టెడ్ ఓటర్స్ ఉండొచ్చు. సో ఇట్లాంటి అన్ని దృష్టిలో పెట్టుకుని లాస్ట్ 2 yearsలో ఆల్మోస్ట్ మొత్తం స్టేట్లో చూడాలి అంటే ఆల్మోస్ట్ 30 to 33 lakhs వరకు డిలీషన్ జరిగింది.
హోమ్ ఓటింగ్కు అవకాశం ఇచ్చారు. ఎప్పటి నుంచి అవకాశం ఉంటుంది? ఈసారి ఎంతమంది ఓటింగ్లో పాల్గొంటున్నారు? హోమ్ ఓటింగ్ ఈసారి ఆల్మోస్ట్ 20 to 23,000 వరకు మాకు వచ్చిన అప్లికేషన్స్ అప్రూవ్ అయినాయి. ఆ రోజు అప్రూవ్ చేశారు. సో అది రేపు ఎల్లుండి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ద టీమ్స్ విల్ బి గోయింగ్ దేర్. టీమ్ అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళతో కొంత పోలింగ్ స్టాఫ్ ఉంటారు, సెక్యూరిటీ స్టాఫ్ ఉంటారు, వీడియో కెమెరా ఉంటుంది టు కవర్ ద థింగ్. ఇన్ అడిషన్ టు దాట్ ఆఫ్ కోర్స్ క్యాండిడేట్స్ రిప్రజెంటేటివ్స్ కూడా వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. చాలామంది వాళ్ళు కూడా వస్తారు. అండ్ యాక్చువల్గా ఇంటి దగ్గర పోయి ఆల్మోస్ట్ ఒక పోలింగ్ స్టేషన్ని సెటప్ చేయడం జరుగుతుంది. ఆ ఓటింగ్ కంపార్ట్మెంట్ పెట్టేసి డ్యూలీ ఎన్ష్యూరింగ్ దట్ ద సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ ఈజ్ మెయింటైన్డ్ అవి అంతా చేసుకొని చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ 2-3 డేస్లో ఇది కంప్లీట్ అయిపోతుంది. అంటే ప్రతిసారి పోస్టల్ ఓటింగ్ విషయంలో గందరగోళం ఉంటుంది. ఎప్పుడైతే ఎవరైతే పోలింగ్ ఉద్యోగులు ఉంటారో వాళ్ళకే పోస్టుల అవకాశం రాలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే ఇబ్బంది అయింది. ఈసారి అలాంటి రెక్టిఫై కాకుండా ముందస్తు చర్యలు ఏమైనా తీసుకున్నారా? ఫస్ట్ థింగ్ ఈజ్ వాళ్ళ దగ్గర నుంచి లిస్ట్ తీసుకోవడం, ఎవరెవరికి ఈ ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారు అండ్ వాళ్ళకి ఓటింగ్ ఫెసిలిటీ కావాలి. సో దానికి లాస్ట్ టైం కూడా కొన్ని మాకు ఏం వచ్చింది అంటే కొన్ని ప్లేసెస్లో అప్లికేషన్స్ మిస్ అయినాయి, లేకపోతే ప్రాపర్గా దానికి ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వలేదు, ఆర్ఓకి చేరలేదు, ఇట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఈసారి అన్నిటినీ మొత్తంని కంప్యూటరైజ్ చేసేసి సెంట్రల్ డేటాబేస్లో పెట్టేసాము. వాళ్ళకి ఎన్రోల్ చేస్తేనే వాళ్ళకి మెసేజ్ కూడా వస్తుంది దట్ యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ టేకన్. తర్వాత ఈ అంతా సెంట్రలైజ్ చేసి తీసుకోవడం వల్ల ఆల్మోస్ట్ మనకు టోటల్ డీటెయిల్స్ కూడా వచ్చేసినాయి. ఆ డీటెయిల్స్ కన్సర్న్ ఆర్ఓస్కి కూడా ఇవ్వడం జరిగింది. సో ఈరోజు వాళ్ళు తయారు చేస్తున్నారు పోస్టల్ బ్యాలెట్స్. రేపు ఎల్లుండి నుంచి ఆ ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ అంటే ఈ ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళకి ఎక్కడ ఓటు వేస్తారంటే ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ అంటాం. ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ అంటే ఏం లేదు, ఒక పెద్ద పోలింగ్ బూత్. దాంట్లో ఈ ఎలక్షన్ ఆఫీసర్స్ ఎవరు అక్కడ ఆప్ట్ చేశారు అక్కడ వెళ్తారు. ఫైనల్గా పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్లకు మీరు చేసే విజ్ఞప్తులేండి? 13th మే నాడు ఈ అన్ని ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేయడం జరుగుతూ ఉంది. ఇంతకుముందు నేను చెప్పినట్టు మోర్ దెన్ 3 lakh పీపుల్ ఆర్ మేకింగ్ దిస్ అరేంజ్మెంట్ ఇన్ స్పైట్ ఆఫ్ వాట్ ఎవర్ ఈస్ ద హీట్, వాట్ ఎవర్ ఈస్ ద పొజిషన్. వాళ్ళు ముందుకు వచ్చి చేస్తున్నారు, మీ కొరకు చేస్తున్నారు. తప్పకుండా మీరు కూడా ముందుకు వచ్చి వాట్ ఎవర్ 1 hour 2 hour అవసరం పడుతుంది మీ సైడ్ నుంచి తప్పకుండా మీరు దీనికి కంట్రిబ్యూట్ చేయాలి. మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీస్తో అందరితో సహా కలిసి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరుతున్నా. ఇది మే 11 జరిగే పార్లమెంట్ ఎన్నికల కోసం పూర్తి ఏర్పాట్లు చేసిన ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఎండాకాలంలో కూడా ఓటరుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పి సిఓ వికాస్ రాజ్ అంటారు. కెమెరా పర్సన్ శ్యామ్ కుమార్తో సత్యం, V6 న్యూస్, హైదరాబాద్.